సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. వాళ్ళ నియోజకవర్గాల్లో ఉండే హాస్పిటల్స్ కన్నిటికీ మీరే చైర్మన్గా ఉన్నారు. చైర్మన్గా ఉన్నప్పుడు మీరు కూడా ఈ సబ్జెక్ట్ అర్థం చేసుకోగలిగితే మనం ప్రజలకి మెరుగైనటువంటి ఆరోగ్య ఏర్పాట్లు చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా దేశం టైట్లో మీరు చూస్తే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కావాలనేది మనందరి ఆకాంక్ష. దానికోసం టోటల్గా మీరు ఒకసారి చూసినప్పుడు నెక్స్ట్ స్లైడ్ ఇక్కడ ఒకసారి మీరు చూస్తే దిశ డెమోగ్రఫిక్ పర్స్పెక్టివ్ కూడా షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్. దీనికి మీకు అందరికీ ఒక క్లారిటీ మీరు చూసినప్పుడు ఈరోజు మనం రాని 5,41,00,000 తగ్గుతాం. అదే మాదిరిగా గవర్నమెంట్ ఇండియాలో మొత్తం చూస్తే 143 నుంచి 162 కోట్లకి వెళ్తాం. అక్కడి నుంచి జనాభా తగ్గే పరిస్థితి వస్తుంది. ఇంకొంచెం పెరగచ్చు మనం జాగ్రత్తలు తీసుకుంటే, లేకుంటే అక్కడి నుంచి తగ్గుతుంది. 2047 చూస్తే చైనా 100 కోట్లు అవుతుంది. చైనా ఇప్పటికే 140 నుంచి 130 అయింది. ఇంకా రాను రాను తగ్గే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్కన దేశ 0-14 ఇయర్స్ పాపులేషన్, ఇది రాబోయే రోజుల భవిష్యత్తులో యంగ్స్టర్స్ ఉంటేనే ఆ దేశానికి భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే ఏజింగ్ ప్రాబ్లం కూడా వస్తుంది. ఇక్కడ చూసినప్పుడు ఆ దేశ 26కి 19% ఆంధ్రప్రదేశ్, అదే 47కి 12% తగ్గుతున్నాం. ఇండియా 23.8% 26కి 15.5% తగ్గుతున్నాం. అంటే రాను రాను ఇండియాకు కూడా ఏజింగ్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. ఈ విషయం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. దానికోసమే నేను పదే పదే మాట్లాడుతున్నా పాపులేషన్ మేనేజ్మెంట్ గురించి. 60 సంవత్సరాల పాపులేషన్ చూస్తే ఈరోజు 14% 26కి, 23% 47కి అవుతుంది ఆంధ్రప్రదేశ్. భారతదేశం 11 నుంచి 18 పెరుగుతుంది. ఇంకో పక్కన దేశం దీనికి కారణాలు కూడా మీరు చూస్తే టోటల్ ఫెర్టిలిటీ రేట్ 1.54% మంది 21-25. 1.54 అంటే మనం తగ్గుతున్నాం పాపులేషన్. రీప్లేస్మెంట్ లెవెల్ వచ్చి 2.1. 2.1 కంటే తగ్గితే రాబోయే రోజుల్లో జనాభా కూడా తగ్గే పరిస్థితి వస్తుంది. 26-30కి 1.51 అవుతుంది. అదే 47కి 1.35 వస్తుంది. మన ప్రయత్నం 2.1కి తీసుకెళ్లాలని, దానికి ఏ విధంగా ప్రయత్నాలు చేయాలనో ఆ ప్రయత్నాలు కూడా చేస్తున్నాం. అది జయప్రదం అయితే చాలా పెద్ద ఎక్సర్సైజ్ అవుతుంది. ఒకప్పుడు పాపులేషన్ నియంత్రణ చెప్పాం, పాపులేషన్ ప్లానింగ్ గురించి మాట్లాడాం. 10 ఏళ్లలో ప్రపంచంలో ఎక్కడా జరిగినటువంటి ప్రయోగం మన రాష్ట్రంలో జరిగే పరిస్థితి వచ్చింది. అయితే ఈరోజు మనం చేసినప్పుడు మనం ప్రయత్నం చేశాం. కొన్ని రాష్ట్రాల్లో ఆటోమేటిక్గా తగ్గింది. ఈరోజు సౌత్ ఇండియాలో జనాభా తగ్గింది, ఏజింగ్ ప్రాబ్లం పెరుగుతూ ఉంది. దానికి కారణం అభివృద్ధి చెందిన దేశాల్లో ఆటోమేటిక్గా జనాభా తగ్గే పరిస్థితి వస్తూ ఉంది. యూరోప్లో అదే పరిస్థితి, చైనా అది, జపాన్, ఈవెన్ సింగపూర్, అన్ని దేశాల్లో ఇది ఒక ఫినామినా. క్రూడ్ బర్త్ రేటు చూసినప్పుడు ఏపీ 12.2, 47కు 5.7 అవుతుంది. ఇండియా 16 నుంచి 7.9 అవుతుంది. పాపులేషన్ గ్రోత్ రేట్ 3.5, 21-25, 26-30కి 1.7కి తగ్గుతుంది. 31-35 0.3కి వస్తాం. ఇండియా 9, 7.3, 5.8, 1.52కి తగ్గుతుంది. ఈరోజు ఇండియాలో కూడా పాపులేషన్ బెటర్గా ఉందంటే యూపీ, బీహారే కారణం. ఆ 2 రాష్ట్రాల్లో జనాభా పెరుగుతూ ఉంది, దానివల్ల బ్యాలెన్స్ అవుతూ ఉంది. కాబట్టి అన్ని రాష్ట్రాలు ఎక్కడికక్కడ జనాభా తగ్గే పరిస్థితి వస్తూ ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే అధ్యక్ష, ఇది హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మనం ఆలోచించినప్పుడు ఏ విధంగా హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి అనేది చాలా మంది మాట్లాడారు.
మీకు కూడా అందరికీ ఊరూరులో ఒక హాస్పిటల్ కావాలని ఉంటుంది, కానీ ఎంతవరకు పెట్టగలరని పెట్టాల్సిన అవసరం ఉంది. అయితే స్టాండర్డ్స్ కూడా కొన్ని పెట్టుకుంటే రేషనలైజ్ అవుతుంది.